పథం పేరుతో వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు మంత్రి లోకేష్. గూగుల్ పెట్టుబడులపైన ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తమ లక్ష్యమన్న లోకేష్ పెట్టుబడులకు వైసీపీ నేతలు సిఫారసు చేసినా అంగీకరిస్తామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి మన లక్ష్యం కావాలన్నారు లోకేష్. దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా వచ్చేగల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం. రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, డేటా సిటీ, ఇవన్నీ కూడా స్టీల్ సిటీ, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, లేని రెచ్చగొడుతున్నారు. మీరు విచిత్రం ఏంటంటే గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు, ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత ఆఫ్కోర్స్ చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అవ్వాలి, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పమనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా. ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం.